హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో సొరకాయ పాలిగురి ఎలా చేసేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. అలాగే ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడకపోతే అవి కూడా చెక్అవుట్ చేసేయండి. మన వీడియోలో కుకింగ్ వీడియోస్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది, షాపింగ్ రివ్యూస్ ఉంటుంది, అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట, ఆల్ ఇన్ వన్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ఈరోజు మనం చాలా హెల్తీ అయిన సొరకాయ పాలకూర ఎలా చేయాలో చూసేద్దాము. సొరకాయ యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిది. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలి. అందుకే పుచ్చకాయల సీజన్ కదా, అట్లాగే మనం సొరకాయలు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కూరలు మనం వండుకొని తినడం వల్ల మంచిదన్నమాట హెల్త్కి. వాటర్ కూడా ఎక్కువ తాగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఆనియన్ వేస్తే ఏంటంటే కొంచెం సాల్ట్ వేస్తాను. కర్రీ మొత్తానికి కాదు, జస్ట్ ఆయిల్కి ఆనియన్స్కి సరిపడా లైట్గా సాల్ట్ వేసి కలుపుతాను, ఎందుకంటే అది త్వరగా మగ్గుతుందనమాట ఆనియన్స్ అనేది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, దాంతోపాటు పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. సొరకాయలు యాక్చువల్గా మనం పులుసు పెట్టేటప్పుడు ఏంటంటే పెద్ద పీసెస్ కట్ చేసుకుంటాం కదా, ఇది ఇగురు కూర కాబట్టి సొరకాయలు కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నార్మల్ కంటే మీడియం మీద చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఈజీగా మగ్గిపోతుంది అనమాట. ఓకే, చూసారు కదా, ఆనియన్స్ లైట్గా మగ్గిపోయింది అండ్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది. లైట్గా గోల్డిష్ అయ్యే వరకు ఉంచుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ వేసుకోవాలి. చూసారు కదా, సొరకాయ చిన్న పీసెస్ వేసాను నేను. ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే ఇగురు కాబట్టి మనం వాటర్ ఎక్కువ ఉండదు, త్వరగా మగ్గిపోతుంది అనమాట. వేసుకున్నాక కలుపుకోవాలి. మొత్తం కూడా మనం వేసుకున్న తాలింపు అనేది ఈ కూరలు ఈ సొరకాయ ముక్కలన్నిటికీ పడుతుంది. మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి. తిన్న సొరకాయ చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. లేత సొరకాయ తీసుకుంటే కనుక ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను, సో మనకి అది లేతగానే ఉంది కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఈ వంట చేసేటప్పుడు అమ్మ కూడా ఉన్నారు కాబట్టి అమ్మ నేను ఇద్దరం కలిసి చేసాం. అమ్మ నాకు చెప్తుంటే చేశాను అనమాట. అంటే నేర్చుకోమని చెప్తున్నారు. కొన్ని డేసే ఉంటారు కదా, వెళ్ళిపోయినాక నేను చేసుకోవాలని చెప్తుంది అనమాట. అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే మనం అంత లైట్ పడుకొని టీవీ చూడడము చిల్ అవుతూ ఉండేదాన్ని, కానీ పనులన్నీ అయిపోయేవి. ఎందుకంటే అమ్మ చేసి పెట్టారు కాబట్టి మనం చెయ్యాలి అన్న ఒక దిగులు అట్లేం లేదనమాట. అమ్మ వెళ్ళేటప్పుడు కూడా నాకు అంత దోసపిండి, కారపొడులు, కొబ్బరి పొడి అన్నీ రెడీ చేసి వెళ్ళారు. నాకు కష్టమేం అవ్వకుండా నేను ఈజీగా చేసుకోవడానికి ఇన్స్టెంట్గా అంతా రెడీ చేసి వెళ్ళారనమాట. కొన్ని డేస్ వరకు అట్లీస్ట్ నాకు ఇబ్బంది అవ్వకుండా. అందరు అమ్మలు అంతే కదా, పిల్లలకి అట్లా కష్టం కాకుండా చేసి పెడతారు. ఆడపిల్లలకి అయితే ఇట్లనే అమ్మలు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా మన రెసిపీకి వచ్చేస్తే మన సొరకాయ చూసారా మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 90%. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేసాము, బట్ స్టిల్ లైట్గా కారం కూడా వేసుకోండి. ఇది వచ్చి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు పెద్దగా కారపొడులు ఏ కంపెనీ అన్నంత పట్టించుకోలేదు, ఎందుకంటే అమ్మే చూసుకునేది వంటలన్నీ. ఇప్పుడు మనం సపరేట్గా ఇలా హౌస్ తీసుకొని వంటలు చేయాల్సి వస్తుంది కాబట్టి చూస్తున్నాను అనమాట. నేనైతే ఈ కారపొడి సజెస్ట్ చేస్తాను, ఆశీర్వాద్ది. చాలా బాగుందనమాట. అంటే కొంచెం మనం వేసుకుంటేనే మంచిగా స్పైస్ లెవెల్ ఉంది. ఎక్కువ మనం వేసుకోకుండా, కారం కూడా ఎక్కువ తినకూడదు కాబట్టి మనం లైట్గా వేసుకుంటేనే సరిపడా స్పైస్ వస్తుంది. ఆల్సో కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే బయట చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్లోనూ కల్తీ ఉంది, ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి, ఆల్మోస్ట్ వీలైనంత వరకు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. లేనప్పుడు ఏంటంటే మంచి బ్రాండ్ వెతుక్కొని తీసుకోవడం ఇంకొంచెం బెటర్ అనమాట, ఇంకా మిగతా విడిగా కొనుక్కోవడం కంటే. ఈ కారం వచ్చి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ చూసారు కదా, ఇది బాగుంది. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ కూడా ఇంకిపోయింది. కొంచెం కారం పచ్చివాసన పోయి వాటర్ ఇంకిపోయింది కదా, ఇంకొంచెం ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకొన్ని వాటర్ పోసి ఇంకొంచెం సేపు మీరు మూత పెట్టుకొని ఉడికిస్తే కంప్లీట్గా అది సొరకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. లాస్ట్లో మనం పాలు పోసుకోవాలి. అవి కూడా కాచి చల్లార్చుకోవాలన్నమాట. పాలు పచ్చి పాలు అలా కాదు, కాచి చల్లార్చుకున్న పాలని పోసుకుంటే మనం కారం ఉప్పు అన్నీ వేస్తాం కదా కూరలో. ఇప్పుడు పాలు పోస్తే ఇవి విరిగిపోవడము అట్లా ఏం ఉండదన్నమాట, ఎందుకంటే కాచి చల్లార్చిన పాలు కాబట్టి మనం కూర కూడా
కారం కూడా మొత్తం కర్రీకి పట్టేసిన తర్వాత మనం పాలు పోస్తున్నాం. చూడండి పాలు అనేది అస్సలు విరగలేదు, చాలా అంటే చాలా బాగా అది కలిసిపోయిందనమాట. ఈ కర్రీని మనం రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది, వైట్ రైస్లోకి, లేదంటే చపాతీలోకి కూడా బాగుంటుంది. మేము ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్లోకి తిన్నాను, నైట్కి చపాతీలోకి కూడా తిన్నాను, చాలా బాగుంది. చాలా సింపుల్ రెసిపీ. సొరకాయ పర్ఫెక్ట్గా ఉడకడం ఒక్కటే అన్నమాట మనం చేయాల్సింది. ఇందులో ఓపిక్గా ఉండి సొరకాయను ఉడకబెట్టుకోవాలి మంచిగా, ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. పాలు చూసారా పోసిన తర్వాత కూడా చాలా ఎక్కడ విరగలేదు పాలు అనేది. ఇది వచ్చి నేను టేస్ట్ చేయడానికి అని చెప్పి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. టేస్టింగ్ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్, ఇది ఎవరన్నా చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ